సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంచలన ఘటన. ఉజ్వల భవిష్యత్తున్న ఓ వర్తమాన హీరోయిన్ అనుమానాస్పద మృతి. ప్రేమ వ్యవహారమా లేక పక్కా స్కెచ్ తో జరిగిన దారుణ హత్య? 2 దశాబ్దాలకు పైగా నలుగుతున్న నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ మిస్టరీ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? దోషికి పడ్డ శిక్ష ఏంటి? అసలు ఆనాడు ఏం జరిగింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అది 2002 ఫిబ్రవరి 23. టాలీవుడ్ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న నటి ప్రత్యూష తన ప్రియుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డితో కలిసి కారులో వెళ్తూ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు. విషం తాగిన కాసేపటికే మనసు మార్చుకున్న సిద్ధార్థ రెడ్డి ఆ కారును నేరుగా బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి పోనిచ్చాడు. అయితే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని తన కూతురిపై సామూహిక అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారని ప్రత్యూష తల్లి సరోజినీదేవి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో అప్పటి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి సిద్ధార్థ రెడ్డి కుటుంబం అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు సిబిఐ నిర్ధారించింది. ఆ తర్వాతి కింది కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించగా 2011లో ఉమ్మడి హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇటు ప్రత్యూష తల్లి అటు సిద్ధార్థ రెడ్డి ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఈ కేసును కొట్టివేసింది. ప్రత్యూషపై అత్యాచారం జరిగిందని, గొంతు నులిమి చంపేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, విషం వల్లే మరణించిందని స్పష్టం చేసింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ మరో 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. అది విషయం. 24 ఏళ్ల పాటు సాగిన ఒక మిస్టరీ కేసుకు సుప్రీంకోర్టు తుది తీర్పుతో తెరపడింది. తప్పు చేసిన వాళ్లకు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరనడానికి ఈ కేసే ఉదాహరణ. ఒక కన్న తల్లి శోకం, తన బిడ్డకు అన్యాయం జరిగిందని 24 ఏళ్లుగా ఆమె చేసిన ఒంటరి పోరాటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో పోలీసుల నుంచి సుప్రీంకోర్టు వరకు అందరూ ఇది ఆత్మహత్య అని తేల్చినా ప్రత్యూష తల్లి సరోజినీదేవి మాత్రం మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే: నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆమెను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. అసలు ఆ తల్లి చెప్తున్న ఆ చీకటి కోణం ఏంటి? సరోజినీదేవి వర్షన్ లో ఈ కేసు కథనమేంటో ఇప్పుడు చూద్దాం. 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్ను మూసిన క్షణం నుంచి ఆమె తల్లి సరోజినీదేవి వాదన ఒకటే: సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఇద్దరు కలిసి ఆత్మహత్యకు యత్నించారనేది పచ్చి అబద్ధమని ఆమె ఆరోపించారు. సిద్ధార్థ రెడ్డితో పాటు పలుకుబడి ఉన్న మరికొందరు వ్యక్తులు, ఓ కీలక రాజకీయ నాయకుడి కుమారుడు కలిసి తన కూతురిని ఆ రోజు రాత్రి ఓ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లారని సరోజినీదేవి ఆరోపించారు. అక్కడ ప్రత్యూషపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందో అన్న భయంతో బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోసి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశారని ఆ తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దాన్ని ఒక సూసైడ్ ఫ్యాక్ట్ గా, అంటే ప్రేమికులు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా క్రియేట్ చేశారని సరోజినీదేవి గట్టిగా వాదించారు. సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడడం కూడా ఈ స్కెచ్ లో భాగమే అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి జరిగిన అన్యాయంపై ఆ తల్లి చేయని పోరాటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు, పోలీసు బాసుల చుట్టూ తిరిగారు. కేసు సిబిఐ చేతికి వెళ్లినప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ సిబిఐ కూడా అది ఆత్మహత్య అని తేల్చడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా వెనక్కి తగ్గలేదు. కింది కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల శిక్ష వేస్తే హైకోర్టు దాన్ని 2 ఏళ్లకు తగ్గించింది. ఒక తల్లిగా ఆ తీర్పును జీర్ణించుకోలేక తన బిడ్డను చంపిన వాళ్లకు కఠిన శిక్ష పడాల్సిందే అంటూ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అది ప్రత్యూష తల్లి సరోజినీదేవి 24 ఏళ్ల కన్నీటి గాథ. అయితే సుప్రీంకోర్టు కూడా తాజాగా ఆ తల్లి పిటిషన్ ను కొట్టివేసింది. వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా అత్యాచారం, హత్య జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. న్యాయస్థానం సాక్ష్యాల ఆధారంగానే తీర్పు చెప్తోంది. కానీ తన బిడ్డను కోల్పోయి 25 ఏళ్లుగా న్యాయం కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన వర్ణనాతీతం. దట్ ఈస్ ది స్టోరీ. 24 ఏళ్ల క్రితం నాటి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పుతో మళ్లీ వార్తల్లో నిలిచిన పేరు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి. అసలు ఎవరి సిద్ధార్థ రెడ్డి? ఉజ్వల భవిష్యత్తున్న ఒక వర్తమాన హీరోయిన్ జీవితంలోకి ఇతను ఎలా వచ్చాడు? ఆమె మృతికి ఇతనే కారణమని సిబిఐ ఎందుకు తేల్చింది? ఈ దారుణమైన లవ్ అండ్ క్రైమ్ స్టోరీ వెనుకున్న అసలు వాస్తవాలేంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషతో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచే పరిచయం ఉన్న వ్యక్తి. సినిమాల్లోకి రాకముందే వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 6 ఏళ్ల పాటు వీరి ప్రేమాయణం సాగింది. ప్రత్యూష సినిమాలోకి వచ్చి హీరోయిన్ గా బిజీ అవుతున్న సమయంలో సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే వీరి పెళ్లికి ప్రత్యూష తల్లి సరోజిని అంగీకరించినప్పటికీ
సిద్ధార్థ రెడ్డి కుటుంబం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో పోలీసుల విచారణ తేలింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. అది 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం. మరుసటి రోజు కన్నడ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లాల్సి ఉండడంతో ప్రత్యూష ఒక బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. అక్కడికి వచ్చిన సిద్ధార్థ రెడ్డి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు కారులో వెళ్తూ ఒక షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగారు. అయితే విషయం తాగిన కాసేపటికే సిద్ధార్థ రెడ్డి ఆ కారును బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రికి పోనిచ్చాడు. చికిత్స పొందుతూ ప్రత్యూష కన్నుమూయగా మార్చి 9న సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో డిశ్చార్జ్ అయ్యాడు. ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఇది రేప్ అండ్ మర్డర్ అని ఆరోపించిన సిబిఐ మాత్రం ఇది సూసైడ్ ఫ్యాక్ట్ అని, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306, ఆత్మహత్యకు యత్నించినందుకు సెక్షన్ 309 సిద్ధార్థ రెడ్డిపై ఛార్జీ షీట్ దాఖలు చేసింది. 2004లో కింది కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించగా 2011లో హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్ల శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. విన్నారుగా, ఒక చిన్న వయసు ప్రేమ, కుటుంబాల వ్యతిరేకత, చివరికి ఒక వర్తమాన నటి ప్రాణం తీస్తే ప్రాణాలతో బయటపడ్డ ప్రియుడిని 24 ఏళ్ల పాటు జైలు శిక్ష వెంటాడింది. ఎన్నేళ్లు గడిచినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అనడానికి సిద్ధార్థ రెడ్డి ఒక ఉదాహరణ. గత కొద్ది రోజులుగా నటి ప్రత్యూష కేసు, సుప్రీంకోర్టు తీర్పు, నిందితుడు సిద్ధార్థ రెడ్డి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే అసలు ఈ ప్రత్యూష ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి టాలీవుడ్, కోలీవుడ్ లో అంత తక్కువ వయసులో ఎలా స్టార్డమ్ తెచ్చుకుంది? జస్ట్ 20 ఏళ్ల వయసుకే ముగిసిపోయిన ఆమె పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రత్యూష పూర్తి పేరు ప్రత్యూష, ఇంట్లో పిలుచుకునే ముద్దు పేరు పింకీ. 1981 ఆగస్టు 29న తెలంగాణలోని భువనగిరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమె తల్లి సరోజిని దేవి ప్రత్యూషతో పాటు ఆమె సోదరుడు ప్రణీత్ ను ఎంతో కష్టపడి పెంచారు. ప్రత్యూష ప్రాథమిక విద్య భువనగిరి, మిర్యాలగూడలో సాగింది. ఆ తర్వాత వారి కుటుంబం పూర్తిగా హైదరాబాద్ కు మకాం మార్చింది. హైదరాబాద్ తార్నాకలోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 10th, ఎస్ఆర్ నగర్ లోని గౌతమి రెసిడెన్షియల్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత బంజారా హిల్స్ లోని జేబీ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చదివింది. అయితే కాలేజీ రోజుల్లో టెలివిజన్ స్టార్ 2000 అనే కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రత్యూష తన అందమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుని మిస్ లవ్లీ స్మైల్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ ఒక్క క్రేజ్ తోనే ఆమెకు గ్లామర్ ఫీల్డ్ నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. 1998లో తన 18 ఏళ్ల వయసులోనే మోహన్ బాబు నటించిన రాయుడు, శ్రీరాములయ్య లాంటి సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కృష్ణవంశీ సముద్రం, ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ కలుసుకోవాలని, నాగార్జున, సుమంత్ నటించిన స్నేహం అంటే ఇదేలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అడుగుపెట్టి మనునీది, సూపర్ కుటుంబం లాంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. అతి చిన్న వయసులోనే కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే సుమారు 12 సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. చేతి నిండా ఆఫర్లతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో ఒక రేంజ్ కు వెళ్తున్న సమయంలోనే 2002 ఫిబ్రవరి 24న ఊహించని విధంగా ప్రత్యూష జీవితం ముగిసిపోయింది. మరణించే సమయానికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. అప్పటికే కన్నడలో ఒక సినిమా, తెలుగులో మరో సినిమా సైన్ చేసి ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న అందమైన తెలుగమ్మాయి చిరునవ్వు అర్ధాంతరంగా రాలిపోయింది. అది నటి ప్రత్యూష బయోగ్రఫీ. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కున్న ఒక తెలుగమ్మాయి కథ అలా విషాదాంతం కావడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.